ఒక పదార్థాన్ని అయస్కాంతీకరించినటువంటి క్రమంలో దాని యొక్క పొడవు పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఒక పదార్థాన్ని అయస్కాంతీకరించేటటువంటి క్రమంలో దాని యొక్క పొడవు పెరుగుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనము విద్యుదీకరణ ద్వారా చేసేటటువంటి ప్రక్రియలో ఆల్టర్నేట్ కరెంట్ మనము ఏకాంతర విద్యుత్తును ఉపయోగిస్తూ ఉంటాం. ఏకాంతర విద్యుత్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు 50 హెర్ట్జ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో గరిష్ట పరిధిలో మనకు విద్యుత్ ప్రవహిస్తుంది, తర్వాత ఎలక్ట్రిక్ యొక్క సిగ్నల్స్ శూన్యం అవుతూ ఉన్నాయి. ఇలా మనకు 50 టైమ్స్ అవుతున్నటువంటి క్రమంలో విద్యుత్ గరిష్టంగా ప్రవహించినంతసేపు ఇది బలమైనటువంటి అయస్కాంతంగా ఉంటుంది, శూన్యమైనప్పుడు అనయస్కాంత పదార్థంగా మారుతుంది. అలాంటి సందర్భంలో విద్యుత్ గరిష్ట ప్రభావాన్ని చూపించినప్పుడు దాని యొక్క పొడవు పెరుగుతుంది, శూన్యమైనటువంటి సందర్భంలో దాని పొడవు యథావిధిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్నే మనం ఒక రకంగా కంపనాలుగా మనం చెప్తాం, సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. మరి ఈ సందర్భంలో కంపించే ప్రతి వస్తువు నుంచి ధ్వని వెలువడుతుందని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కంపనాల వల్ల, ఇలాంటి సోలనాయిడ్లో ఏర్పాటు చేసినటువంటి మెత్తటి ఇనుము చేసే కంపనాల వల్ల అతిధ్వనులు వెలువడేటటువంటి అవకాశం ఉంది. సో అతిధ్వనులను ఉత్పత్తి చేసేటటువంటి కోణంలో ఇది మనకు ఉపయోగపడేటటువంటి ఒక అంశంగా మనం చూడవచ్చు.